అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నాకు వీడియో చేయాలనిపించింది. అది నా ఫేవరెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది, అదే బిగ్ బాస్. సో అసలు నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు బిగ్ బాస్ గురించి రివ్యూస్ ఇస్తానని, ఇవ్వడానికి ఆలోచిస్తానని. బట్ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయగలగడం అనేది అది మన చేతుల్లో లేదు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలనే కోరిక అయితే నాలో ఉంది. కానీ మనకు తెలియదు, ఫ్యూచర్ గురించి మనకు తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి మన చేతిలో ఉన్నది ఏంటంటే రివ్యూస్ ఇవ్వగలగడం, మన అభిప్రాయాలు చెప్పగలగడం, ఎవరిని హర్ట్ చేయకుండా. సో నాకైతే నేను చిన్నప్పటి నుంచి హిందీ బిగ్ బాస్ షోస్ మొదటి నుంచి చూస్తూ వచ్చాను. బట్ కొన్ని ఇయర్స్ అయితే ఇంక వదిలేశాను. ఎందుకంటే వాళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆడతారు. ప్లస్ వాళ్ళన్నీ అంత మరీ మనము అంత భరించలేము. అలాగే తెలుగుది నాకు ఎల్లప్పుడూ ఫేవరెట్ ఫస్ట్ బిగ్ బాస్దే, అది ఎప్పటికీ ఫేవరెట్. ఈ మధ్య వచ్చిన షోస్ అంత నాకు పెద్దగా నచ్చలేదు. బట్ నాకు ఇప్పుడు ఈసారి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే అగ్ని పరీక్ష వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది కాన్సెప్ట్ నాకు తెలిసి హిందీలో కూడా ఉందో లేదో తెలియదు. బట్ అగ్ని పరీక్ష ఈ కాన్సెప్ట్ బిగ్ బాస్కి ఇది కొత్త కాన్సెప్ట్. జడ్జెస్ కూడా నవదీప్ గారు కానీ, అభిజిత్ గారు కానీ, తను బిందు గారు కానీ, యాంకరింగ్గా శ్రీముఖి గారు కానీ ఎక్సలెంట్గా చేస్తున్నారు. నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా శ్రీముఖి గారి డ్రెస్సింగ్. యాక్చువల్గా అలాంటి డ్రెస్సులు కానీ ఉంటే కాపీ చేసి వాటితో మీకు రివ్యూస్ ఇచ్చేదాన్ని, అంత బాగా నచ్చాయి. సో ఇంకా ప్రోగ్రాంలోకి వచ్చేస్తే అందరూ ఈసారి నేను 1, 2 చూశాను. 3 చూశాక నాకు అప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది రివ్యూస్. సో నాకు ఇందులో గేమ్స్ నాకేం అంత పవర్ఫుల్గా అనిపించలేదు. ఇదిరా గేమ్స్, దీనిలో గెలవడం వల్ల ఒక మంచి కంటెస్టెంట్ బయటకు వస్తాడని అంత పవర్ఫుల్గా నాకేం అనిపించలేదు. దానిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకటి ఫస్ట్ దగ్గర నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ గేమ్ ఏంటంటే హెయిర్ తీసేయాలి, హాఫ్ హెయిర్ తీసేయాలి, హాఫ్ ఉంచుకోవాలి. అది నాకు విన్నప్పుడు పెద్దగా ఏం అంత అనిపించలేదు. ఏముంది హెయిర్ మళ్ళీ ఎలాగైనా వస్తుందని. కాకపోతే దాని ట్విస్ట్ ఏంటంటే షో మొత్తం క్యారీ చేయాలన్నది, అది బాగా నచ్చింది. సో ఆయనైతే ఆ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఏమి వినకుండా డేర్గా తనకున్న బిగ్ బాస్ మీద ఉన్న ప్రేమతో ఇచ్చేశాడు. సో అది నాకు బాగా నచ్చింది. ఇంకా సెకండ్ గేమ్ వచ్చి నాకు తెలిసి ఫుడ్ తిండమ్ అనుకుంటా, ఫుడ్ తింటాము. సో అది కూడా నాకేమంత పెద్దగా ఎక్కలేదు. ఫుడ్ అది ఈజీగానే తేలిపోతుంది ఎవరు విన్నరు ఎవరు అనేది. సో కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు ఫుడ్ ఎంత తింటే ఎలా వస్తుంది అనేవాళ్ళు, అది కూడా నాకేమంత అనిపించలేదు. సో థర్డ్ వన్ వచ్చి బెలూన్స్ది, అదైతే అస్సలు నచ్చలేదు. అది చాలా ఈజీగా అనిపించింది. మేబీ మనం ఇక్కడ ఉండి చెప్పడం ఈజీ ఏమో, అక్కడ వాళ్ళకి టఫ్ అనిపించవచ్చు. బట్ బిగ్ బాస్ షో అనేది ప్రతి ఒక్కరికి అంటే అచీవ్ చేయాలనుకున్న వాళ్ళకి, దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళకి అది పెద్ద వర్తబుల్ గేమింగ్ కాదనిపించింది. సో అది ఇంకా ఫోర్త్ది వచ్చి ఇది టైమ్ది. ఇక్కడ అసలైన ట్విస్ట్ వచ్చింది ఏంటంటే ఇక్కడ ఏంటంటే డబ్బులు మనీని ఇద్దరు పార్టిసిపెంట్లను పిలిచారు. కల్కిని, ఇంకొక ఆయన పేరు షాకిబ్, సారీ పేరు సడన్గా గుర్తురాట్లేదు. ఆయన ఇద్దరిని పిలిచారు. పిలిచినప్పుడు తను కల్కికేమో ఎక్స్ప్లెనేషన్ బాగా కరెక్ట్గా ఇచ్చారు. అంటే ఎవరైతే ఎక్కువ మనీని వేయించుకోగలుగుతారో వాళ్ళు విన్ అవుతారని. బట్ ఇంకొక కంటెస్టెంట్కి ఏమో ఆ పాయింట్ చెప్పడం శ్రీముఖి గారు మర్చిపోయారు, లేకపోతే అది అంత అవసరం లేదనుకున్నారు. బట్ ఆ పాయింట్ మిస్ అయిపోయారు. అక్కడే వచ్చింది కన్ఫ్యూజన్ అంతా. సో అది కానీ గేమ్ అయితే బాగానే ఉంది, కొత్తగా ట్విస్ట్గా బాగానే ఉంది. సో ఆ గేమ్ కొంచెం నాకు నచ్చింది. అయితే నాకు ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే నవదీప్ గారు నాకు యాక్చువల్గా ఫేవరెట్ జడ్జ్ ఆయన. ఎందుకంటే ఎవరిని మనసును ఒప్పించకుండా చాలా వరకు మోస్ట్ అందరికీ గ్రీన్ ఇచ్చింది తనే. సో అలాంటి వ్యక్తి ఎందుకు అంత రూడ్గా మాట్లాడాల్సి వచ్చిందే అక్కడ అనేది నాకు కొంచెం హర్టింగ్ అనిపించింది. ఎందుకంటే వీళ్ళే అడుగుతారు, ఎక్కడైనా అన్ఫేర్ జరిగిందా ఏంటి అనేది వాళ్ళే అడుగుతారు. అడిగిన దానికి ఆ కంటెస్టెంట్ పాపం తనే చేయెత్తింది. సో మరి పిలిచి ఎందుకు మళ్ళీ నీకెందుకు, నీ వల్ల కాదు, నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు, ఇన్ని మాటలు మనం జడ్జి ప్లేస్లో ఉండి
అనాల్సిన అవసరం లేదు, అది కూడా పద్ధతిగా చెప్పొచ్చు. బట్ ఎందుకంటే ఎవరిని హర్ట్ చేసే హక్కు అయితే ఎవరికి లేదు. అది వీళ్ళు చెప్తేనే తను వచ్చి చెప్పింది కాబట్టి నాకు అది కొంచెం నచ్చలేదు. అది అన్ఫెయిర్గానే అనిపించింది నిజంగానే. మేబీ అంటే బిగ్ బాస్ అన్ఫెయిర్ చేయాలని అనుకోలేదు, బట్ అది ఎక్కడో మిస్కమ్యూనికేట్ జరిగి శ్రీముఖి గారు చెప్పడం మర్చిపోయారు. ఆ పాయింట్ కానీ క్లియర్గా చెప్పుంటే బాగుండేది. సో అది ఒక విషయం నాకు నవదీప్ గారి దగ్గర నచ్చలేదు, అందుకే నవదీప్ గారిని పెట్టుకొని చెప్తున్నా. బట్ నాకు ఆయన కామెడీ అన్న, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్న, యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. బట్ ఎందుకో ఏమన్నా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో లేకపోతే ఏం నచ్చలేదో మనము జస్ట్ 40-50 మినిట్స్ చూసి మనం జడ్జ్ చేయలేం కాబట్టి. బట్ ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. సో అది ఇప్పటికి జరిగింది అయితే టోటల్గా అయితే ఓవరాల్గా అయితే నాకు ప్రోగ్రామ్ అంతా బాగా నచ్చింది. కానీ గేమ్స్ ఇంకొంచెం టఫ్గా పెట్టింటే ఇంకా బాగుండేదేమో, ఇంకా మంచి కంటెస్టెంట్స్ ఇంకా లోపలికి వచ్చేవాళ్ళేమో, ఇంకా ఎంటర్టైన్మెంట్ బాగా జరిగేదేమో అనిపించింది. సో ఇది నా ఫస్ట్ రివ్యూ ఫర్ అగ్ని పరీక్ష. సో దీంట్లో చాలా తప్పులు ఉండొచ్చు, కాబట్టి ఆ తప్పులన్నింటినీ మన్నించండి. నా రివ్యూని నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి మీ ఇష్టం, చేస్తే ఆనందిస్తాము, లేకపోతే ఒక డిస్లైక్ అయినా చేయండి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఈ ప్రోగ్రాంలో నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే, ప్రస్తుతానికి ఎక్కడికి ఫేవరిజం ఉండకూడదు లేదా, బట్ ఆ అమ్మాయి ఎవరైతే, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు నాకు, ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే వచ్చింది కదా స్టేజ్ మీదకి, ఎవరు అమ్మాయి పేరు? I also don't know. సారీ. ఆ అమ్మాయి అయితే ప్రస్తుతానికి నా ఫేవరెట్. ఇక మీదట వచ్చే రివ్యూస్లు అన్నింటిలో అందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తా. ఎవరైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.